హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. గుడ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఆంధ్ర వాసులకు, ఏపీ వాసులారా మీకు ఒక గుడ్ న్యూస్. మంత్రివర్గ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఫస్ట్, వీళ్ళు గతంలో ఈ వైసీపీ గూండాలు ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు కదా. ముందు అవన్నీ పీకబాటు దోబి ఎన్టీఆర్ యూనివర్సిటీ యథావిధిగా పేరు పెట్టేశారు. నెక్స్ట్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, నెక్స్ట్ డిఎస్సి, నెక్స్ట్ ఉపాధి కల్పన, నెక్స్ట్ పెన్షన్ల పెంపు, వీటి అన్నిటి మీద ఒక మంత్రివర్గ సమావేశం నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు. ఏంటంటే అది యాక్చువల్ గా చూసుకునేటప్పటికి సుమారు 3:30 గంటల పాటు కేబినెట్ మీటింగ్ జరిగిందంటే ఈ రోజు. సో ఇందులో పలు కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రబాబు తొలి సంతకాలు చేసిన 5 ఫైళ్లకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 5 గ్యారంటీస్, 5 గ్యారంటీలు: డిఎస్సి, పెన్షన్ల పెంపు, ఉపాధి కల్పన, నిరుద్యోగ వృత్తి, ఆరోగ్యశ్రీ కార్డు, బీసీ రక్షణ చట్టం, ఇలా కొన్ని వాటి మీద సంతకాలు పెట్టారు కదా. వీటన్నిటికీ మంత్రివర్గం పచ్చజెండా ఊపిందంట. సో దీంతో పాటు అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపిందంట. సో ఎక్కడెక్కడ ఏమైందో చూడండి. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత పెన్షన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్యకరణ ఫైల్ మీద చంద్రబాబు 5 సంతకాలు చేశారు. అన్నా క్యాంటీన్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యాయి. విత్ ఇన్ స్పామ్ ఆఫ్ 90 days లో అది యథావిధిగా మీరు స్టార్ట్ చేయకపోతే జరిగే పరిణామాలు ఇంకోలా ఉంటాయని అధికారులని కింద క్యాడర్ ఉన్న కొంతమంది అందరినీ అలర్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో అసలు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ ఈ మంత్ జూలైలో 7,000 పెన్షన్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ 2 months ఏదో ఆపారు కదా. మొత్తం వీళ్ళు ఇచ్చే 4,000 గతం 3, మొత్తం 7,000 పెన్షన్లు కూడా ఇప్పుడు జూలైలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 7,000 పెన్షన్ వస్తుంటే, నెక్స్ట్ హెల్త్ యూనివర్సిటీ పేరు, ఇవి కాకుండా మరో కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాఖల నిర్వహణ, ప్రభుత్వ ప్రాధాన్యతపై సీఎం చంద్రబాబుకి వివరించినట్టు తెలిపారు. మొత్తానికి ఏంటంటే సుదీర్ఘంగా 3 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. పరిపాలన ఎలా చేయాలి, లా అండ్ ఆర్డర్ పటిష్టం ఎలా చేయాలి, హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఉపాధి, రాజధాని నిర్మాణం, నెక్స్ట్ 5 గ్యారంటీలు ఏదైతే తీర్మానాలు ఇచ్చారు ఇవన్నిటి మీద డిస్కషన్ జరిగి మొత్తం పచ్చజెండా ఊపి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా చేయాలి, కేంద్ర సహకారం ఎలా ఉండాలి, రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి, గతంలా కాకుండా ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏ విధంగా కోరుకుంటున్నారు, ఈ విధంగా సమీక్ష సమావేశం నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో ఎంతో డిస్కషన్ అయితే జరిగిందంట. మళ్ళీ ఇలా క్యాబినెట్ మీటింగ్ పెడతారండి ఈసారి ఈ క్యాబినెట్ మీటింగ్ లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, విధి విధానాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.